హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. ఈరోజు మీకు 25 పుణ్యక్షేత్రాలు ఒక స్థలంలోనే కొలువు తీరున్న ఒక దేవాలయ సమూహాన్ని మీకు చూపించబోతున్నాను. మొదటగా మనం పంచముఖి గాయత్రి దేవిని దర్శనం చేసుకొని మిగిలిన దేవతామూర్తులను మరియు దేవాలయాలను మీతో పంచుకుంటాను. ఈ దేవాలయం యొక్క విశేషాన్ని కూడా చెప్తాను. గాయత్రీదేవి దర్శనానంతరం 750 సంవత్సరాలు పైగా బ్రతికిన జటల స్వామివారిని కూడా దర్శనం చేసుకుందాం. ఈ ఆలయానికి ఒక ప్రత్యేక స్థానం, ఇక్కడ గురుస్థానం కొలువు తీరు ఉండటం చూడండి. ఇదంతా కూడా మెడిటేషన్ చేసుకోవడానికి రూపుదిద్దుకున్న హాలు. సెంటర్లో మనకి జటల స్వామి దర్శనమిస్తారు. 750 సంవత్సరాల పాటు జీవించి ఉన్నారు. సింహాచలంలో వీరు ఎక్కువ కాలం జీవించినట్టు చారిత్రకారులు మరియు ఆధ్యాత్మికవేత్తలు చెప్పడం జరుగుతుంది. తర్వాత రామబంటు, రామదూత, ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుందాం. దీని తర్వాత దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం కాంప్లెక్స్ని దర్శనం చేసుకుందాం. దేవాలయ కాంప్లెక్స్ అని ఎందుకు అన్నానంటే, అనేకమైన దేవాలయాలు ఒక కాంప్లెక్స్గా ఈ స్థలంలో రూపుదిద్దుకోవటం జరిగింది. దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో సిద్ధిబుద్ధి వినాయక స్వామి, వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు జగత్కే తండ్రి, జగత్కే తల్లైన పార్వతీదేవి, శివయ్య కొలువు తీరుండటం జరిగింది. ఇక్కడ విజయదుర్గామాత దేవాలయం. వీడియోలు తీసుకోవడానికి నన్ను ఎలవ్ చేయలేదు కాబట్టి సాధ్యమైనంత వరకు మాత్రమే మీకు చూపించగలుగుతున్నాను. అమ్మవారు మూలస్థానం ఇది, విజయదుర్గాదేవి. అన్ని విజయాలను ప్రసాదించే తల్లి దుర్గాదేవి. విజయదుర్గాదేవి ఆలయం వెనక భాగంలో మనకి ఈ దేవాలయానికే ప్రధాన దైవం. అసలు ఈ స్థలంలో ఇప్పటికీ కూడా సర్పరూపంలో తిరుగుతున్న నాగేంద్ర స్వామి ఈ దేవాలయానికి ప్రధాన దైవం. ఆ స్వామివారు ఉంటారు. వారాహిమాత విజయదుర్గాదేవి ఆలయం వెనకనే మనకి దర్శనమిస్తుంది. అసలు ఇక్కడ ఒక శక్తి స్థానం ఉందని గుర్తించడానికి కారణం మీరు ఇప్పుడు చూస్తున్న ఈ చిన్న ఆలయం. అమ్మవారు ఇక్కడే మొదట శక్తిగా రూపుదిద్దుకొని శిలల రూపంలో స్వయంభూగా వెలవటం జరిగింది. ఈ అమ్మవారి ఆలయానికి పక్కనే మనకి పంచశిరస్సులతో నాగేంద్ర స్వామి దర్శనం ఇవ్వటం జరుగుతుంది. ఈ ఆలయంలో వీళ్ళిద్దరే ప్రధానంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ కొలువు తీరు ఉండటం జరిగింది. ఎవరైతే జీవితంలో ఎదుగుదల లేకుండా ఇబ్బంది పడుతున్నారో, సంతానం లేక, వివాహం అవ్వక ఇబ్బంది పడుతున్నారో, మీరు ఇప్పుడు చూస్తున్న ఈ జంట నాగలికి మంగళవారం పూట అభిషేకం చేసుకోవటం వల్ల ఆ కష్టాల నుంచి బయటపడి మనం అనుకున్న కోరిక నెరవేరు తీరుతుందంట. జంటనాగుల్ని దర్శించుకున్న తర్వాత మనం అయ్యప్ప స్వామివారి దర్శనం చేసుకుందాం. అచ్చం శబరిలాగానే ఇక్కడ కూడా స్వామివారి భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ముందుగానే చెప్పాను కదా, ఈ ఆలయం 25 దేవాలయాల సమూహంగా ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ సమూహంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి, పద్మావతి మరియు జ్యోతిర్లింగ స్వరూపంగా ఆ మహాదేవుడు ఇక్కడ కొలువు తీరు ఉండటం జరిగింది. ఈ ఆలయంలో వీడియో తీయడానికి నాకు పర్మిషన్ ఇవ్వలేదు. పద్మావతి దేవి అమ్మవారు, తర్వాత స్ఫటికలింగాకారంలో ఉన్న ఆ మహాదేవుని కూడా చూపిస్తాను చూడండి. ప్రతిరోజు కూడా 8 నది జలాలతో ఈ స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. గంగా నది జలంతో ఈ స్వామివారికి అభిషేకం ప్రతినిత్యం నిర్వహిస్తూ ఉంటాడంట. పద్మావతి దేవిని మరియు ఆ మహాదేవుని దర్శించుకున్న తర్వాత కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తారు భక్తులు. చూడండి ఫ్రెండ్, కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడికి ఎవరైతే వస్తారో, ఎవరైతే ఈ స్వామివారిని దర్శించుకుంటారో వాళ్ళకి 2-3 నెలల వ్యవధిలోనే వివాహం జరుగుతుందంట. అందుకోసమే ఈ స్వామివారిని కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని భక్తులు ముద్దుగా పిలుచుకోవటం జరుగుతుంది. ఈ స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనం బాలాత్ సరస్వతి దేవి ఆలయాన్ని దర్శించుకుందాం. ఈ ఆలయానికి ఉన్న విశిష్టత ఏంటంటే, ప్రతిరోజు కూడా ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. ఇంకొక విశేషం ఏంటంటే, ఇక్కడ అక్షరాభ్యాసం తీసుకున్న పిల్లలందరూ కూడా జీవితంలో మంచి స్థాయికి ఎదగటం జరిగిందంట. ఇది సరస్వతి దేవి అమ్మవారి కాంప్లెక్స్ ఆలయం. ఇది అమ్మవారిని కూడా చూపిస్తాను చూడండి. అమ్మవారిని చూస్తుంటే స్వయంభూ మూర్తాలుగా కనిపిస్తారు. కాను ఈ అమ్మవారిని ప్రతిష్ఠ చేసిన మూర్తి. అమ్మవారిలో జీవకళ, అమ్మతత్వం ఉట్టిపడుతూ ఉంటుంది. శంకరాచార్యుల వారు. అంతేకాకుండా ఈ దేవాలయంలో ఒక పెద్ద గోశాల కూడా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది గోశాల. ఇవన్నీ కూడా దేశీయ గోవులు. మన భారతదేశంలో ఉన్నట్టు అంతరించిపోతున్న గోవు జాతులు ఈ జాతులు.
మీరిప్పుడు చూస్తున్న ఈ స్థలం మొత్తం కూడా ఈ దేవాలయాల కాంప్లెక్స్. ఒకే చోట 25 దేవాలయాలు భక్తులకు దర్శనమిస్తూ ఉంటాయి. నిత్య కళ్యాణం, పచ్చతోరణం ప్రతిరోజు కూడా అనేక పూజలు ఇక్కడ జరగటం జరుగుతుంది. ఈ ఆలయానికే మకుటం ధ్యాన మందిరం. ఈ ధ్యాన మందిరంలో ధ్యానం చాలా అద్భుతంగా కుదురుతుంది. శివ బాలయోగి మహారాజ్ గారి ఆశ్రమం ఇది. ఈ దేవాలయానికే ఒక మకుటం లాంటిది ఈ ఆశ్రమం. ఈ ఆశ్రమంలోకి ఎవరైతే అడుగు పెడతారో వాళ్ళ మనసు తప్పనిసరిగా ప్రశాంతంగా మారిపోతుంది. ఆ స్వామివారు విభూతిని సృష్టించి కొన్ని వేల మందికి అనారోగ్య సమస్యలు తగ్గించడం జరిగింది. వాళ్ళ కుటుంబ సమస్యలు కూడా తగ్గించడం జరిగింది. స్వామివారు ఎప్పుడు కూడా మానవ సేవ గురించే ప్రస్తావన చేయటం, మనిషి అనేవాడు దేవుడి వైపే ప్రయాణించాలని చెప్పడం ఆ స్వామివారి జీవనయాత్రలో ముఖ్యమైన అంశాలుగా భక్తులు గుర్తించడం జరిగింది. ఈ ఆలయంలో మనకి గోవిందరాజ స్వామివారు దర్శనమిస్తూ ఉంటాడు భక్తులకి. చాలా అద్భుతమైన మూర్తి. స్వామివారిని చూడగానే మన మనసు ప్రశాంతంగా మారిపోతుంది. తమిళనాడులో మాత్రమే ఇలాంటి మూర్తి దర్శనం ఉంటుంది. మీరిప్పుడు చూస్తుందే ధ్యాన మందిరం. ఈ ధ్యాన మందిరంలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు అందరం కూడా అరుణాచలేశ్వరం గురించి, అరుణాచలం గురించి మాట్లాడుతున్నాం. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలి, చాలా మంచి ఫలితాలు ఉంటుందని. ఒక్కసారి అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకుంటే మన పాపాలన్నీ భగ్నమైపోతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. కానీ అంత దూరం ప్రయాణించే శక్తి లేని భక్తులందరూ కూడా చాలా నిరుత్సాహానికి లోనవుతారు. ఈ ఆలయంలో మనకి అరుణాచలేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ఇంకొక విశేషం ఏంటంటే, మన చేతులతో మనమే ఈ శివుడిని అభిషేకించుకొని అలంకరించుకునే అవకాశాన్ని ఈ ఆలయ సిబ్బంది వారు భక్తులకు కల్పించారు. ఆలయ సిబ్బందికి మనం కృతజ్ఞతలు తెలుపుకొని ఇక్కడి నుంచి మనం ధ్యాన మందిరంలోకి అడుగు పెడదాం. ధ్యాన మందిరంలోకి అడుగు పెట్టిన వెంటనే సరే, ఎంతటి కల్లోల పరిస్థితుల్లో మనం ఉన్నా సరే, ఆ పరిస్థితులన్నీ చక్కదిద్ది ప్రశాంతంగా మన మనసు మారుతుంది. ఎందుకంటే నేను ఆ ఫీలింగ్ని ఫీల్ అయ్యాను కాబట్టే మీకు చెప్తున్నాను. ధ్యాన మందిరంలో అంత ప్రశాంతంగా ఉంది. అప్పుడు దాకా అనేకమైన టెన్షన్లు పడ్డా నేను ధ్యాన మందిరంలోకి వెళ్ళి ఒక్క నిమిషం కూర్చోగానే నాకు చెప్పలేనంత ప్రశాంతత కలిగింది. ఇక్కడ శివ బాలయోగి మహారాజు గారు ధ్యానం చేసుకుంటున్న భంగిమలో మనకి భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ఆ స్వామివారిని దర్శనం చేసుకొని, ఆ స్వామివారికి నమస్కారం చేసుకొని మనం కళ్ళు మూసుకుంటే చాలు, 2 నిమిషాల్లోనే మనం ధ్యాన అనుభూతిని పొందగలం. ఈ దేవాలయంలో ప్రతిరోజు కూడా యాగశాలలో ఏదో ఒక హోమం జరుగుతూ ఉంటుంది. పౌర్ణమికి అయితే ఇంకా విశేషంగా ఈ దేవాలయంలో హోమాలు నిర్మించడం జరుగుతుంది. దుర్గా నవరాత్రులు, బోనాలు పండగ, మహాశివరాత్రి, వైకుంఠ ఏకాదశి ఇలాంటి అన్ని హిందువులు జరుపుకునే అన్ని ప్రధానమైన పండుగలు కూడా ఈ దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది. పౌర్ణమికి అయితే పౌర్ణమి సాయంత్రం 6 గంటల నుంచి మనకి 12 వరకు కూడా ఈ ఆలయంలో అనేకమైన విశేష కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు వేలాది మంది భక్తులు ఈ దేవాలయానికి దర్శనానికి రావటం జరుగుతుంది. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.